అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు సో ఎలా కట్ చేసుకోవాలి, మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజు ఏంటి అంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పొచ్చు. హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలక్క అని చాలామంది అడుగుతున్నారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ మనము క్లాత్ ఉంటుంది కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్న వెంటనే ఫ్రంట్ పార్ట్ తీసుకోకుండా మనము క్లాత్లోని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. సో ఆ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. మనం కట్ చేస్తున్న బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసారు కదా, నేను చివర మార్క్ చేశాను. ఇది వచ్చేసరికి 6 ఇంచుల్లో అయితే ఉందండి. సో యాజ్ టీజ్గా 6 ఇంచులు అయితే మార్క్ చేసేసాను. నెక్స్ట్ హ్యాండ్ యొక్క పొడవు ఇక్కడ చూసారు కదా 7 ఇంచులు ఉంది. ఈ 7 ఇంచులకు మరొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని 7.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. మీరు మర్చిపోయి కానీ ఏదైనా పరజ్ఞానంలో ఉండి అదే అంటారు కదా, సో టీవీ కానీ చూడడం, ఫోన్ చూసేసుకొని మనం ఇలా కస్టమర్ బ్లౌజ్ కట్ చేసామనుకోండి, ఏదో ఒక మిస్టేక్ తప్పకుండా వస్తుందండి. సో మనము ఈ హ్యాండ్ ఖర్చు గట్ట పెట్టకుండా డైరెక్ట్గా మీరు కట్ చేసేసారనుకోండి, సో హ్యాండ్ అనేది షార్ట్ అయిపోయి సో వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ కంటే కూడా ఇది షార్ట్ హ్యాండ్స్ అయిపోతాయి. సో వాళ్ళతో మాట పడాల్సి వస్తుంది. కాబట్టి సో మనం కట్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా బ్లౌజ్ అనేది కట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా చంక దింపు, సో డౌన్ అన్నమాట. ఈ డౌన్ వచ్చేసరికి నేను 3.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసరికి నడుము లూజ్ అండి 33 ఇంచెస్. సో ఈ 33 ఇంచెస్ అంటే ఇది మనకి పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట, అందుకోసం 3.5 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. అంటే ఇది మనకి ఖర్చుల గురించి మీరు 1.5 అయినా పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. సో కస్టమర్ అయితే మాత్రం ఖర్చులు కొంచెం ఎక్కువగానే పెట్టమన్నారండి. సో అందుకోసం 2 ఇంచెస్ పెట్టాను. నెక్స్ట్ చూసారు కదా, ఇంతవరకు క్లియర్గా ప్రతి ఒక్కరూ కూడా చేసేస్తారు. ఇక్కడి నుంచే మనకి ఈ చెంక డౌన్ ఉంటుంది కదా, ఈ డౌన్ తీసేటప్పుడు ఎంత తీసుకోవాలి ఏంటి అని ఒక కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. అక్కడే మిస్టేక్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు కట్ చేస్తున్న బ్లౌజు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది నడుము లూజ్ వచ్చేసరికి 33 ఇంచులు కదా, ఈ 33 ఇంచుల్ని సగభాగం అంటే ఈ 33 ఇంచుల్ని 2వ వంతు మనం తీసుకుంటే చూడండి ఇక్కడ మనకి ఎంత అయితే వస్తుందో, సో 16.5 వచ్చింది కదా. ఈ 16.5ని 2 భాగాలుగా చేసుకుంటే మనకి ఎంత అయితే వస్తుందో సో ఆ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మనము మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. మనము పైన గీసిన ఆ లైన్కి, అలాగే ఈ చంక దింపు ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్కి ఇలా క్రాస్గా పెట్టుకొని మనకి ఎంత వరకు అయితే వచ్చిందో అంతవరకు కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చూసారు కదా ఇంతవరకు వచ్చింది. ఇక్కడ వచ్చి మనకి ఖర్చులు పడతాయి. 2 ఇంచెస్ అయితే ఖర్చులు అండి మనకి, ఎందుకంటే మనకి ఇంకా క్లాత్ అయితే సరిపోలేదు. సో ఆ క్లాత్ అనేవి మనం అతుక్కోవాలి. సో అతుకులు ఎలా అతకాలి అనేది కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా చూడండి. స్ట్రైట్గా 1.5 మార్క్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ చూసారు కదా ఇలా కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి. 1.5 ఇంచులు స్ట్రైట్గా పెట్టుకొని అక్కడి నుంచి కూడా మనం గీసిన ఆ లైన్కి డౌన్ అవ్వాలి, కానీ ఆ పైన అవ్వకూడదు అన్నమాట. అంటే క్రిందికి రావాలి లైన్ అనేది. సో ఈ విధంగా కొంచెంగా డాట్స్ పెట్టుకొని, బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ డాట్స్ పెట్టుకొని తర్వాత మార్కింగ్ డైరెక్ట్గా డౌన్ అంటే మార్కింగ్ అనేది చేస్తే మీకు క్లియర్గా ఆ కర్వ్ షేప్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ హ్యాండ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగా కుదురుతుంది. కొందరికి ఏంటి అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అంటే స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఆ హ్యాండ్స్ దగ్గర ముడతలు వచ్చేయడము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే హ్యాండ్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో చూసారు కదా, అలాగే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు ఎలా కట్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా అవి కూడా చూడండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అంటే బిగినర్స్కి చాలా అంటే చాలా బాగా అర్థమవుతుందండి ఛానల్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే మీకు తప్పకుండా వీడియోస్ రూపంలో అందిస్తాను, లేదా మీ కామెంట్కి వెంటనే రిప్లై కూడా ఇస్తాను. ఓకే అండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే అని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.